దేవుడు అనుదినము ఏదైనా తోటకు వచ్చి ఆదాంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాంతో సహవాసం చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆదాముని ఏమన్నాడు అంటే, ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ నా యొక్క ప్రశ్న ఏంటిదంటే, దేవుడు ఆదాముతో ఏదైనా తోటలో తోడుగా ఉన్నప్పటికీ, దేవుడు ఆదాముతో అనుదినము మాట్లాడుతున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో ఆదాము ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి ఎలా అన్నాడు. అలా అన్న తర్వాత దేవుడు ఏం చేశాడు, అవ్వని భార్యగా ఆదాంకి ఇచ్చినాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని అన్నాడు. అంటే దేవుడు ఆదాంకి తోడుగా ఉండాలనుకున్నాడు, అట్లనే ఆదాంకి తోడుగా తన భార్య కూడా ఉండాలి అనుకున్నాడు. సో దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటాడు, నీకు తోడుగా నీ భార్య ఉండాలనుకుంటాడు, నీ యొక్క భర్త ఉండాలని అనుకుంటాడు. వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందిన తర్వాత వాళ్ళ సంతానంతో కూడా దేవుడు సహవాసము చేయాలనుకున్నాడు. దేవుడు నీతో మాత్రమే కాదు, నీ యొక్క సంతానంతో కూడా, నీ యొక్క జనరేషన్స్ తో కూడా దేవుడు సహవాసం చేయాలనుకుంటాడు. సో దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నేను ఓన్లీ ఆదాముతోని మాత్రమే కాదు, ఆదాములో నుంచి వచ్చే జనులందరితో కూడా నేను సహవాసం చేస్తాను అనుకున్నాడు.